సో ఫైనల్గా అయితే +2 అయితే కంప్లీట్ అయిపోయింది. అదే ఇంటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎలాగోనైతే ఎంసెట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే అందరూ ఫ్రీ ఉంటారు ఒక 10 to 15 days వరకు అయితే. సో ఈ మధ్యలో అయితే మనమైతే ఏ స్కిల్స్ నేర్చుకుంటే యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ కాలేజ్లో అయితే అనేది అయితే మాట్లాడదాం. సో చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు ఈ 3 స్కిల్స్ అయితే, అండ్ చాలా హెల్ప్ అవుతుంది మీకు కూడా. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. So catch me if I fall. అండ్ 3 skills you should develop before you go into college. సో అండ్ ఈ 3 స్కిల్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను మాట్లాడబోతున్నాను. అండ్ చాలా సింపుల్ ఉంటాయి బేసిక్గా అయితే. ఫస్ట్లీ అండ్ అందరికి చాలా డౌట్ ఉంది, అండ్ కోడింగ్ నేర్చుకోవాలన్నా ఇప్పుడే ఫస్ట్ ఇయర్ కోవిటప్పుడే. సో అవసరం లేదు అంతగానం, ఇప్పుడు ఎక్కువ ఉన్న టైం అయితే అంతగానం లేదు కాబట్టి. సో ఒకవేళ నీకు టైం కింద ఉంటే అండ్ C లాంగ్వేజ్ కానీ C++ కానీ సో చూసుకో. అండ్ ఒకవేళ టైం ఉంటే మాత్రం, ఒకవేళ నీకు టైం లేకుంటే మాత్రం కొంచెం బేసిక్గా అనేది చూసుకో. నాకు టైం ఉంది అనుకుంటే మాత్రం కొంచెం నేర్చుకోవడానికి అయితే ట్రై చేయి. అండ్ నీకు బీటెక్ ఫస్ట్ కొంచెం హెల్ప్ అవుతుంది. సో కొంచెం నేర్చుకుంటే మాత్రం, అది నేర్చుకుంటే వేస్ట్ టైం కాదు. సో నేర్చుకుంటే బెటర్. ఇంకా మీరు కొత్త కాలేజ్కి పోతారు కాబట్టి కొత్త ప్లేస్, కొత్త ఫ్రెండ్స్ అండ్ ఎంజాయ్మెంట్ చాలా ఉంటుంది. కొంచెం ఎగ్జైటింగ్ అయితే ఉంటుంది. అండ్ ఒక 10 to 15 days వరకు అయితే ఇంట్రడక్షన్ క్లాసెస్ కానీ సెమినార్స్ కానీ ఇవన్నీ చాలా మంచి అనిపిస్తాయి. సో తర్వాత మెల్లిగా క్లాసెస్ స్టార్ట్ అయిన కొద్దాన్ని అయితే కొంచెం రెడీ అవుతారు అనమాట. నెక్స్ట్ వచ్చి There was once a day that I would pray for you. అయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 360 అయితే. సో ఇది బేసిక్గా అయితే మీరు నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మనకైతే మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ, మైక్రోసాఫ్ట్ OneNote కానీ ఇవన్నీ, అండ్ మీరు ప్రజెంటేషన్ చేయాలని కానీ పవర్ పాయింట్ అయితే అవసరం అనమాట. ఒకవేళ మీ కాలేజ్లో కింద PPT ప్రజెంటేషన్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం మీకు హెల్ప్ అవుతుంది. పవర్ పాయింట్లో మీరు ప్రజెంటేషన్స్ అయితే వేసుకోవచ్చు. సో ఇది బేసిక్ అనేది నేర్చుకోండి. సో చాలా హెల్ప్ అవుతుంది మీకు తర్వాత అయినా కానీ. సో దీని మీద ఒకసారి అయితే చెక్ చేయండి. Down from across the room. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో బేసికల్లీ నాకు కూడా రాదనమాట కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే. సో మనం మాట్లాడడం కానీ, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ ఇవన్నీ చాలా కష్టం. ఎందుకంటే సో ఇప్పటి నుండే మెల్లమెల్లగా నువ్వు డెవలప్ చేసుకోవడం కానీ, మాట్లాడడం ఇంప్రూవ్ చేసుకుంటేనే నువ్వు 4th year వరకు అయితే కొంచెం మంచి ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతావు. సో నీ ఫస్ట్ ఇయర్లో నువ్వు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం అయితే మనం ఎవరి వల్ల కాదు అది. సో కొంచెం మెల్లిమెల్లిగా అయితే నేర్చుకుంటూ పోయిన కొద్దాలా. సో మనం ఆ 4th year వరకు మంచిగా పర్ఫెక్ట్ అయిపోతాం అనమాట. సో ఏ భయం లేకుండా మాట్లాడడం అయితే. సో కొంచెం మంచి అందరితో పరిచయాలు చేసుకోండి. సో మంచిగా ఫ్రెండ్లీగా అయితే ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం పరిచయాలు పెంచుకుంటే మీకు యూజ్ అవుతుంది. సో ఏది మాట్లాడాలని కొంచెం క్లారిటీతో మాట్లాడితే చూసుకో. సో అంటే మనం మాట్లాడితే అండ్ అవతల ఉన్న వ్యక్తికి అయితే కొంచెం అర్థం కావాలి మనం ఏది మాట్లాడుతున్నాం అనేది. సో అలా మాట్లాడండి మంచిగా నీట్గా అనేది. సో ఏదో మనం మాట్లాడితే మనకు అర్థం కాకపోతే మాత్రం అది యూజ్లెస్. సో కొంచెం మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మంచిగా డెవలప్ చేసుకోండి. సో ఇది కూడా మంచిగా చాలా హెల్ప్ అవుతుంది. సో నీకు ఇప్పుడు యూజ్ కాకుండా అయితే నీ 4th year వరకు అయితే మంచిగా యూజ్ అవుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకో. థర్డ్ స్కిల్ థర్డ్ స్కిల్ వచ్చేసి అయితే మేక్ యువర్ యూనిక్ స్కిల్. అండ్ నీకంటే ఏదో ఒక స్కిల్ ఉంటుంది ఆల్రెడీ. ఒకవేళ లేకపోతే మాత్రం నువ్వు ఒక 1 hour మంచిగా కూర్చొని ఆలోచించు. మంచిగా కళ్ళు మూసుకొని అయితే పీస్ఫుల్గా కూర్చొని అయితే ఆలోచించు. సో నాకంటూ ఏది ఇష్టం, నా ప్యాషన్ ఏంటి, అసలు నా ఇంట్రెస్ట్ ఏంటి అనేది. కొంతమందికి సింగింగ్ అంటే ఇష్టం, కొంతమందికి పెయింటింగ్ అంటే ఇష్టం, ఇంకొంతమందికి వీడియో ఎడిటింగ్ అంటే ఇష్టం, ఇంకొంతమందికి ఫోటోగ్రాఫ్ అంటే ఇష్టం. చాలా ఉంటాయి అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అయితే. సో ఇలానైతే నీ ప్యాషన్ ఏంటి, నీ ఇంట్రెస్ట్ ఏంటి అదైతే తెలుసుకో. సో తెలుసుకుని అయితే దాని మీద నువ్వు మంచిగా వర్క్ అయితే చేసుకో. సో అలా నువ్వు మంచిగా నీ స్కిల్ని అయితే డెవలప్ చేసుకున్నావు అనుకో ఈ టైంలోనైతే సో మంచిగా యూజ్ అవుతుంది. అందరికన్నా డిఫరెంట్గా స్టాండర్డ్ అవుతావు. సో నీకంటే ఒక స్కిల్ ఉందంటే అండ్ యూనిక్ ఉంటుంది. సో అది ఒకసారి అయితే చూసుకో. అండ్ నీకంటూ ఏది ఇష్టం ఉంది ఏంటిది అనేది. సో నీకు డెఫినెట్లీ ఆన్సర్ అయితే దొరుకుతుంది. నువ్వు మంచిగా కూర్చొని ఆలోచించుకున్నావు అనుకో 1 hour పాటు. ట్రై అయ్యి ఒకటి కాకపోతే ఒకటి అయితే. సో దాంట్లో పక్క నీకు ఏదో ఒక నీకే సాటిస్ఫాక్షన్ కానీ హ్యాపీనెస్ కానీ వస్తుంది. సో ఆ పని చేస్తే మాత్రం సో అదైతే నీకు ఈజీగా డెఫినెట్లీ ఆన్సర్ అయితే దొరుకుతుంది. అండ్ మీకైతే ఈ 3 స్కిల్స్ కాకుండా ఇంకా మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం కామెంట్ అయితే వేయండి. సో నేను నెక్స్ట్ వీడియో అయితే మాట్లాడదాం దాని గురించి అయితే. ఏమైనా మిస్ అయి ఉంటే స్కిల్స్ అయితే అండ్ ఈ 3 స్కిల్స్ అయితే బేసిక్గా అయితే నేర్చుకోండి. సో నీకైతే హెల్ప్ అవుతుంది నువ్వు నెక్స్ట్ కాలేజ్కి పోయేటప్పుడు అయితే. సో ఒకవేళ నీకైతే ఈ వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఏమైనా నీకు డౌట్స్ ఉన్నా కానీ ఇంకేమైనా చెప్పాలనుకుంటే లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు వాచింగ్ మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నౌ.